ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. ఇంతకుముందు కూడా ఇక్కడ కేఏపాల్ పార్టీ పెట్టుకున్నాడు, షర్మిల కూడా పార్టీ పెట్టుకున్నాడు. సో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, పార్టీ పెట్టిన క్రమంలో ఆ పార్టీ ఎజెండా ఏంది, ఆ పార్టీ విధానం ఏంది, ఆ పార్టీ ప్రజల కోసం పెట్టిన పార్టీయా, ఆ పార్టీని వేరే ఎవరో వెనకాల నుండి పెట్టించిన పార్టీయా, ప్రజలన్నీ కూడా గమనిస్తారు. 2వది. 3వది, గతంలో కూడా తెలంగాణలో చాలా పార్టీలు వచ్చినాయి. ఆలి నరేంద్ర గారి నుంచి మొదలుకొని నాగం జనార్దన్ రెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు, తర్వాత ఇతరత్ర చాలామంది, విజయశాంతి గారు, చాలామంది పార్టీలు పెట్టారు. కానీ ఆ పార్టీల పరిస్థితి ఏమైందో తెలంగాణలో మీ అందరికీ కూడా తెలుసు. నేను ఇంకో మాట అడుగుతుంది. ఇక్కడ పార్టీ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళని కదా విమర్శించాల్సింది, తిట్టాల్సింది వాళ్ళని కదా. వాళ్ళని తిట్టకుండా మా ప్రతిపక్షాన్ని తిట్టుడేంది అంటేనే ఆ పార్టీ వైఖరి ఏందో, ఆ పార్టీ విధానం ఏందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక మీరు అన్న ప్రశ్న సారయ్య గారు అడిగారు, కేసీఆర్ మన మనిషి. నేను ఒక మాట అంటున్నా బ్రదర్, అసలు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడిది, మేమంతా ఎక్కడిది, మనం ఎక్కడిది. కేసీఆర్ గారి గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారే లేని మనం ఎక్కడిది, మన తెలంగాణ ఎక్కడిది. అన్నిటికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారిని మర మనిషి అని మాట్లాడినటువంటి వాళ్ళకి నేను గుర్తు చేస్తాను. కేసీఆర్ ఎట్లా మర మనిషి అవుతాడు? 70 లక్షల పైచిలకు రైతుల కుటుంబాలకు 73,000 కోట్లు రైతు బంధు రూపం లేచినందుకు కేసీఆర్ మర మనిషి అవుతారా? 15 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసి కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చినందుకు కేసీఆర్ మర మనిషి అవుతారా? 15 లక్షల గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ ఇచ్చి ఒక అన్నలాగా వాళ్ళని ఆదుకున్నందుకు కేసీఆర్ మర మనిషి అవుతారా? 4.5 లక్షల ఒంటరి మహిళలకు 200 ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినందుకు కేసీఆర్ మర మనిషి అవుతాడా? లక్షలాది మంది అవ్వలకు తాతలకు 200 ఉన్న పెన్షను 2,000 రూపాయలు చేసి వాళ్ళ కన్న కొడుకులాగా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నందుకు కేసీఆర్ మర మనిషి అవుతాడా? రైతు పెద్ద మరణిస్తే ఆ కుటుంబంలో రైతు బీమా కింద 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నందుకు కేసీఆర్ మర మనిషి అవుతాడా? వాళ్ళ కాళేశ్వరం ద్వారా కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కానీ, మిషన్ కాకతీయ ద్వారా కానీ తెలంగాణ బీడు భూములకు నీళ్లు మలిపినందుకు కేసీఆర్ మర మనిషి అవుతాడా? మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇచ్చినందుకు కేసీఆర్ మర మనిషి అవుతాడా? ఎందుకు కేసీఆర్ మర మనిషి అవుతాడు? ఎట్లా కేసీఆర్ మర మనిషి అవుతాడు? చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ ద్వారా యాదవులు, ముదిరాజులు, బెస్తా కుటుంబాలను ఆదుకున్నందుకు కేసీఆర్ మర మనిషి అవుతాడా? దళిత బంధు లాంటి 10 లక్షల రూపాయలు ఇచ్చి దళిత కుటుంబాలను ఆదుకున్నందుకు కేసీఆర్ గారు మర మనిషి అవుతారా? ఎందుకు మర మనిషి అవుతారు కేసీఆర్ గారు? తెలంగాణ తెచ్చినందుకు మర మనిషి అవుతారా? తెచ్చిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలని తనలాడినందుకు కేసీఆర్ మర మనిషి అవుతారా? తెలంగాణ ఉద్యమంతోనే సంబంధం లేనటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చొని మొత్తం భూములు బుక్క పెట్టుకుంటా, తెలంగాణ నీళ్ళని వాళ్ళ గురువు చంద్రబాబు కోసం ఆంధ్రకు మలుపుకుంటా, తెలంగాణ మీద పెత్తనం చేసుకుంటా, తెలంగాణలో విపరీతమైనటువంటి అవినీతి చేసుకుంటూ, తెలంగాణ రైతులకు రైతు బంధు ఇవ్వకున్నా, తెలంగాణ మహిళలకు ఇచ్చినటువంటి 2,500 మాట మహాలక్ష్మి కింద అది చేయకున్నా, అదేవిధంగా నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వకున్నా, తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు అవి ఇవ్వకున్నా, 2 లక్షల రుణమాఫీ చేస్తామని అది చేయకున్నా, రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్న అవి ఇవ్వకున్నా, అంటే ఏ ఒక్క వర్గానికి తెలంగాణలో ఏం చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో హృదయం ఉన్న మనిషి అవుతాడు. తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ మర మనిషి అవుతాడా? తెలంగాణ కోసం అనునిత్యం తహతహలాడి తనలాడి తెలంగాణ ప్రజలు, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, ఎస్టీలు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ అన్ని వర్గాలు బాగుండాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి దేశానికి రోల్ మోడల్ లాగా తెలంగాణను తీర్చిదిద్దినందుకు కేసీఆర్ మర మనిషి అవుతాడు. ఎందుకు కేసీఆర్ మర మనిషి అవుతాడు అంటే ఇటువంటి వ్యాఖ్యల్ని బట్టే ఇవాళ ప్రజలు కూడా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అందరికీ కూడా అన్ని విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ముందు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. డెఫినెట్గా ఒక విషయం మాత్రం చెప్పదలుచుకుందాం, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ.